నేను కొల్లి అరుణ్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షుడు. ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు టీపీసీసీ ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షుడిగా వారు నియమింపబడి రేపు 12వ తేదీ రోజు గాంధీ భవన్లో వారు పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, దళిత సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. రండి, చలో హైదరాబాద్, చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 20% మంది ఉన్న దళిత జనాభాకు నాయకుడిగా, 1 కోటి మంది ఉన్న దళిత జనాభాకు నాయకుడిగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఎస్సీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో అడుగడుగునా మోసపోయిన దళితులు, 3 ఎకరాల భూమి గురించి మోసపోయిన దళితులు, ఉద్యోగాల గురించి మోసపోయిన దళితులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మోసపోయిన దళితులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా దళిత విభాగానికి అధిపతిగా కవంపల్లి సత్యనారాయణ గారు రేపు పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా రేపు హైదరాబాద్కు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.